అన్ని నగల తరుగును ముందు కన్నా ఇంకా తగ్గించాం. ఈ తక్కువ తరుగును చూస్తే వెంటనే నగలు కొనేస్తారు. డైమండ్ జ్యువెలరీ ధరలు కూడా పెద్ద లెవెల్లో తగ్గించాం. ఇక్కడికొచ్చి కంపేర్ చేస్తేనే తెలుస్తుంది. ఐబొమ్మ రవి గారినే రాబిన్హుడ్ చేసిన లోకంలో ఉన్నాం మనం. ఇక మీరు ఇంకా 90s దీనికి ఏం బౌలింగ్లు ఇస్తారు? ఇంకా ఆ రాబిన్హుడ్ అయిపోయాడు మాకు. మేమేదో తప్పు చేసినాం, 50 రూపాయలు టికెట్ పెంచితే రేటు, ఆ అబ్బాయి హీరో అయిపోయాడు. అలాంటి సొసైటీలో ఉంటూ మీరు తప్పు ఏం జరిగిందంటారు ఏంటండి? ఎవరు కాదులేండి, నేను ఖచ్చితంగా ఆ పేరే కావాలన్నాను. ఎందుకంటే వాళ్ళిద్దరు కలిసి చేయము, మేమిద్దరం బేబీ 2 చేయాల్సి వస్తుందేమో అంటే బేబీ 2 చేయండి, 20 చేయండి, నాకు అనవసరం. ఈ సినిమాలో నాకు వైష్ణవి కావాలి. నేను గోడగోలు చేస్తే ఆనంద్ మేనేజర్ అనరాగా సార్ అలా కుదరదు సార్, మేము ఒప్పుకోం సార్ అంటే కూడా సమస్య లేదు, వైష్ణవి ఉంటేనే సినిమా చేద్దాం, లేకపోతే వద్దని చెప్పి. వంశీ గారు సిల్వర్ స్క్రీన్ మీద హిట్స్ కొడుతున్నారు. ఈ ఓటీటీలో మీరు అందరికీ ఏం తీయలేదు, అంటే డైరెక్ట్ వెబ్ సిరీస్లో. ఈ వెబ్ సిరీస్గా ఉన్న సినిమాని ఆయన ప్రీవియస్ హిట్ కొట్టిన సినిమా 90s ఓటీటీ సినిమా సిరీస్, మీరు దాన్ని ఎపిక్గా తీసుకొచ్చి దీన్ని తీసుకొచ్చారు. మీరు దాంట్లో కూడా చేసే ఉద్దేశం ఉందా భవిష్యత్తులో? ఇప్పుడు ప్రస్తుతానికి ఒకటి నెట్ఫ్లిక్స్కి చేస్తున్నామండి, అది ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు, వస్తుంది ఒక కపుల్ ఆఫ్ మంత్స్లో. ఆల్ ది బెస్ట్. Thank you so much media for your questions. Yeah, one last question. వంశీ గారు ఇక్కడ అంటే ఇందాక ఒక మీరు బాధను వ్యక్తం చేశారు, ఐబొమ్మ రవిని రాబిన్హుడ్. ఆ టాపిక్ వద్దులే, నేను ఆ టాపిక్ మాట్లాడితే నాకు పండగ సినిమా వస్తుంది, దాన్ని ఏదో బ్రష్ పట్టిస్తారు. వద్దు, నేనేదో కామెడీ కన్నా అక్కడితో అది అయిపోయింది. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓ ఇంకో క్వశ్చన్ ఉందా? వంశీ గారు, యాక్చువల్గా ఆనంద్ గారు మీ బ్యానర్లో ఇంకొక సినిమా కూడా చేశారు, తక్షకుడు అని. అది డైరెక్ట్గా ఓటీటీకి ఇస్తున్నారు, ఎందుకని థియేటర్కి రావట్లేదు అది? ఇప్పుడు కొన్ని సినిమాలు లార్జర్ ఆడియన్స్ చూడాలి అనేది కొన్ని థీమ్స్ ఉంటాయి. ఇప్పుడు కొన్ని సినిమాలు థియేటర్లో ఎంజాయ్ చేసే సినిమాలు ఉంటాయి, కొన్ని సినిమాలు ఆన్ స్క్రీన్ ఓటీటీ స్క్రీన్ మీద లార్జర్ ఆడియన్స్. ఇప్పుడు అదొక 30 లాంగ్వేజెస్లో డిఫరెంట్ కంట్రీస్లో హ్యూజ్ స్పాన్లో లాంచ్ చేద్దామని నెట్ఫ్లిక్స్. 30 లాంగ్వేజెస్? అవును. సో we wanted to show that to a larger number of audience. సో అది అలా ప్లాన్లో ఉంది, అదన్నీ స్లోగా చెప్పాలి. ఇంకా థియేటర్కల్గా రాదు కదా ఇంకా అది ఆ సినిమా? ఇది అది డైరెక్ట్గా ఇంకా ఓటీటీ కదా, థియేటర్కల్ తెలుగులో కూడా థియేటర్కల్ ఛాన్స్ లేదు కదా? అలాంటివి ఏమి ఉండవు. నగల సామ్రాజ్యం పెద్దది, మన వేడుకల్లో నగల పాత్ర పెద్దది. నగల్లో మన సంప్రదాయం అది పెద్దది. అదే విధంగా నగలు కొనేటప్పుడు మీ సేవింగ్స్ కూడా ఇకపై పెద్దగా ఉంటుంది. అన్ని నగల తరుగును ముందు కన్నా ఇంకా తగ్గించాం. ఈ తక్కువ తరుగును చూస్తే వెంటనే నగలు కొనేస్తారు. డైమండ్ జ్యువెలరీ ధరలు కూడా పెద్ద లెవెల్లో తగ్గించాం. ఇకపై అందరూ డైమండ్ జ్యువెలరీ కొనుక్కోవచ్చు. ఏ ఆఫర్లోనూ పక్కదారి పట్టకండి. ఇక్కడికొచ్చి కంపేర్ చేస్తేనే తెలుస్తుంది మీకు ఎంత పెద్దగా డబ్బులు ఆదా అవుతుందో అని.